హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లల నుంచి పెద్దల వరకు పెట్టడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. పూర్వీకులు ఇలాగే చేసుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు 80-90 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవాళ్ళు. మనం ముందుగా అయితే ఒక గిన్నెని తీసుకొని దాంట్లో హాఫ్ కప్ వరకు రాగి పిండిని అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని ఉండ కడితే ఉండలా అవ్వాలి. పొడి చేస్తే పొడి అయిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంచున గిన్నెని తీసుకొని దాంట్లో సగం వరకు నీటిని వేసుకొని ఒక క్లాత్ని తీసుకొని తడుపుకోవాలి. కాటన్ క్లాత్ని తీసుకోవాలి, పాలిస్టర్ క్లాత్ని అస్సలు తీసుకోకూడదు, కాలిపోతుంది. ఇలా దీనిపైన వేసేసి ఒక తాడుతో గట్టిగా కట్టేసుకోవాలి. ఇలా కట్టిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అయితే దీని మీద వేసేసి హోల్స్ కింద చేయాలి. ఇలా చేసినట్టయితే పిండి బాగా ఉడుకుతుంది. మిగతా క్లాత్ని దీనిపైన వేసేసి ఆవిరి బయటకు పోకుండా ఒక గిన్నెనైతే పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పిండి ఉడికిందా లేదా తెలియాలంటే పిండి చేతిలోకి తీసుకుంటే మెత్తగా తగలాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి బెల్లము తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఒక కప్పుకి 1 కప్పు బెల్లం కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకొని తినాలనుకుంటే డైరెక్ట్ తినేయచ్చు. లేదంటే ఇంకా మంచిగా టేస్ట్ రావాలంటే మళ్ళీ క్లాత్ పైన వేసేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే యాలకుల పొడి వేసుకొని ముద్దల కింద కట్టుకొని చేసుకొని తింటే చాలా మంచిది. మెచ్యూర్ అయిన పిల్లలకు పెట్టాలనుకుంటే పచ్చి కొబ్బరి వేయకుండా ఎండు కొబ్బరి వేసి పెట్టచ్చు, చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తినరు కాబట్టి దీంట్లో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మంచిది. ఇలా చేసుకొని ఉండలు తినడం వల్ల మనకు మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో, అలాగే రాగి పిండిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి మనుషులు బలంగా ఉంటారు ఇది తినడం వల్ల. ఇలా అయితే ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్.